ఛాయాగుచ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య వసుందివి త్రిపాదోర్ధావదయ పురుషః పాదోస్య భవాత్మనః తథా విశ్వచక్రామతో నా ప్రాణానికి ప్రాణం నీ చేతుల్లో పెడుతున్నాను. జాగ్రత్తగా చూసుకుంటావు కదూ? బాగా చూసుకుంటాను అత్తయ్య. నువ్వేం కంగారు పడక చెల్లమ్మా. ఇవాళ నుంచి నాకు 4 కూతుళ్ళు అనుకుంటాను. నీ మనసు చాలా మంచిదిరా. నా కూతురు చాలా సంతోషంగా ఉంటుందిరా. చా చా పిచ్చోడా, బంగారం రా. ఈ వజ్రాన్ని మాకిచ్చినందుకు మేమందరం నీకు నా చెల్లెమ్మకి పెద్ద థ్యాంక్స్ రా. అదేదో అది బంగారం, వెళ్ళి గౌరీదేవిని తీసుకొచ్చి కారెక్కమ్మ. గౌరీదేవి ఏంటన్నయ్య? గౌరీదేవి ఏమిట్రా? పెళ్లిలో బంగారం పూజ చేసిందే గౌరీదేవిరా. నువ్వు వెళ్ళి పట్టురమ్మా. నువ్వు ఉండమ్మా. గౌరీదేవిని అలా ఇవ్వకూడదు బాబు. అది మా ఆచారం అమ్మా. మా అమ్మ తీసుకొచ్చింది, మీ చెల్లెలు కూడా తీసుకొచ్చిందిరా. అమ్మవారు మా ఇంటికి వచ్చిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చిందమ్మా. బంగారం నువ్వు వెళ్ళి పట్టురా. అది ఇవ్వకూడదు అబ్బాయి. అసలు గౌరీదేవి అమ్మా ఫోన్లేవే ఇచ్చేద్దాం. ఇప్పుడు నువ్వు నసపెట్టకు. నస కాదే పిచ్చు మామ, నువ్వు నోర్బై. అది కాదబ్బాయి. ఏ ఇంటికైనా ఆడపిల్ల మహాలక్ష్మి లాంటిది. పెళ్ళైన ఆడపిల్లతో పాటు లక్ష్మీదేవి వెళ్ళిపోకుండా గౌరీ పూజ చేయించి గౌరీదేవిని పుట్టింట్లో ఉంచుకుని అమ్మాయిని అత్తింటికి పంపిస్తారు. అమ్మాయితో పాటు గౌరీదేవి వెళ్ళిపోతే ఆ ఇంటికి అరిష్టమయ్యా. ఇలాంటిది నేను ఎక్కడా వినలేదమ్మా. మా అమ్మ వాళ్ళు గాని మా అత్తారు గాని నా పెళ్ళైన తర్వాత బ్రహ్మాండంగా ఉన్నారు. మీరు చెప్పే సరిగ్గా. ఆ సంగతి అంతా నాకు తెలియదయ్యా. ఇప్పుడు నేను చెప్తున్నాను విను. గౌరీదేవిని అమ్మాయితో ఇచ్చి పంపడం కుదరదు. అమ్మాయిని తీసుకుని మీరు బయలుదేరండి. మీరు మరీ అలా కరాఖండిగా మాట్లాడటం ఏమీ బాగోలేదమ్మా. అదే నేను గౌరీదేవి లేకోకుండా అమ్మాయిని తీసుకెళ్లను అని అంటే బాగుంటుందా చెప్పండి? అంటే గౌరీదేవిని ఇవ్వకపోతే అమ్మాయిని తీసుకెళ్ళమంటున్నారా? చచ్చా, నా ఉద్దేశం అది కాదమ్మా. అసలు అసలు ఆ మాట ఎందుకు వచ్చింది? అంటే నేను నువ్వుండ్రా చాము, నేను మాట్లాడతా. ఏంటి మీరు మాట్లాడేది? మీ ఫ్రెండ్ మాట్లాడేది మీకు అర్థం కావటం లేదా? గౌరీదేవిని ఇవ్వకపోతే అమ్మాయిని వదిలేస్తామంటున్నారు. నువ్వు కూడా అదే మాట అంటావా? అత్తయ్య మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నానంద అది కాదు. అత్తమ్మ మీరు అనవసరంగా గొడవ చేస్తున్నారు. గొడవ చేస్తుంది నేను కాదు. గౌరీదేవి లేకపోతే అమ్మాయిని తీసుకెళ్ళకపోవటం మీ ఆచారం. సరే, మీ ఆచారం ప్రకారమే మాట్లాడతాం. మీ అబ్బాయిని ఇక్కడే ఉండమనండి. హల్లుల్లో ఇంట్లో కట్టి పడేసుకోవడం మీ ఆచారమే కదా. ఏంటబ్బాయి ఇళ్ళకి వస్తావా? మాటలు కొంచెం మర్యాదగా రానివ్వండి అత్తయ్య గారు. అవును, మర్యాదలు మీ దగ్గరే నేర్చుకోవాలి. ఆహా కాదు మరి, ఇందాక నుంచి. నోరు మూసుకో. చెల్లెమ్మ, నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించు. చాలు, ఈ పెళ్లికి ఒప్పుకొని చాలా తొందరపడ్డాం అనిపిస్తుంది. ఇదిగో గౌరీదేవి, నేను తీసుకొచ్చేసా. ఇంకేం ప్రాబ్లం లేదు. అయ్యో రామ 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 రామ, అమ్మవారిని ముట్టుకోకూడదు. ఎంత ధైర్యం రా నీకు? అమ్మవారిని తీసుకొస్తావా? మా అల్లుని పట్టుకుని కొడతావా? నువ్వు అసలు ఆడదానివేనా? నిన్ను మా నాన్నే కొడతావా? ఆడదని కూడా చూడకుండా, అత్తగారిని కూడా చూడకుండా పెళ్లి మండపంలోనే నువ్వు నాన్న కలిసి మా అబ్బాయిని కొట్టిస్తారా? నాకు వీలు వద్దు. అసలు నాకు పెళ్లి వద్దు.
498A డౌరీ హెరాస్మెంట్, 324 అసాల్ట్ ఆన్ ఇండివిజువల్. మీ అత్తగారు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద కేసు పెట్టారు. కేసు ఇంకా రిజిస్టర్ కాలేదు. అయితే నాన్ బైలబుల్, స్ట్రైట్ 3 years. ఇది పోలీస్ స్టేషన్, మీ ఇల్లు కాదు. ఏంటి నువ్వు? మేడం వచ్చారా? గుడ్ మార్నింగ్ మేడం. చూడండి మేడం, మీ ఇద్దరివి పెద్ద ఫ్యామిలీస్, రెస్పెక్టెడ్ ఇన్ ద సొసైటీ. ఇలా మీరు గొడవ పడితే పోలీసుల చుట్టూ తిరగడం, మీడియాకు మేతేయడం తప్ప ఉపయోగం ఏమైనా ఉందా చెప్పండి. మేము అదే అడుగుతున్నామండి, మ్యూచువల్ కన్సల్ట్ డైవర్స్ అని. కానీ వీళ్ళందరికీ నేను వీళ్ళ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలంట. అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది. మీరేమంటారు సార్? ఏంటనేది? బుజ్జి ఆగు. ఇంకా చాలు, సంతకం చేసే. అమ్మాయిని పిలిపించండి. రాజా, సైన్ చేసే. I hate you. I hate you. I hate you. I hate you. పశువుల్ని చేసి 10 మంది వెనక నుంచి దెబ్బ కొట్టడం కాదురా మగతనం అంటే. సద్దియ్యా, ఒంటరిగా వచ్చాను, కాసుకుందాం రండి. రేయ్ శంకరా, లోపల దాక్కోవటం కాదురా, పంపరా నీ కొడుకుని బయటికి. చేసిన నిర్వాకం చాలు. వాడు నర్మాయ్, వీడి లోపల తీసుకెళ్ళరా. రేయ్ శంకరా, ఏదైనా మాట్లాడాలంటే లోపలికి రా, లేదా సైలెంట్గా బయటికి వెళ్ళిపో. అనవసరంగా గొడవ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోకు. పెళ్ళాం కొంగట్టుకు తిరిగే నీలాంటి ఆడంగి ఎదవలతో నేను మాట్లాడను. పంపు నీ కొడుకుని బయటికి. అవునరా, ఆడంగేదోనే. నేను కొంగట్టుకు తిరిగే నా పెళ్ళాన్ని నా కళ్ళ ముందే నువ్వు నీ కొడుకు కలిసి కొడుతున్నా చూస్తూ నోరు మూసు కూర్చున్నానే. నేను ఆడంగేదవనేరా. ఎందుకు ఊరుకున్నానో తెలుసారా? చిన్నప్పుడు మీ అమ్మ పెట్టిన ముద్ద తిన్న విశ్వాసం, నీ స్నేహం, నేను ఆడంగేదవనేరా. ఈ సొల్లు కబురు నాకు చెప్పకు. మర్యాదగా నీ కొడుకును పంపుతావా, లేకపోతే నేనే. ఏం చేస్తావురా? వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి. నా కొడుకెందుకురా, నన్ను నరకు. పెళ్లిలో మాకంత అవమానం జరిగిన, కంటి దీపాల్లో పెంచుకున్న నా కూతుళ్ళని పోలీస్ స్టేషన్కి ఇచ్చిన, పళ్ళ బిగువున ఓర్చుకున్నాను. ఎందుకో నీకు తెలుసారా? అవతలున్నది కూడా నా కూతురు లాంటి ఆడకూతురనేరా. ఇవాళ నా కొడుకునే చంపేద్దాం అనుకున్నారు. ఇంకా రెచ్చగొట్టద్దు. ఇంకొకసారి నా కుటుంబం వైపు తిరిగి చూస్తే నేనేమైపోయినా పర్వాలేదు, వాళ్ళ అంతు చూస్తాను. ఒక్కడే వెళ్ళిపోయా? ఎలా వెళ్ళిచ్చారు? నువ్వెక్కడికి రా? జాతర చేస్తావా?
ఏమనుకుంటున్నావు నువ్వు? పెద్ద సినిమా హీరో అనుకుంటున్నావా? కత్తులు వేసుకొని బయలుదేరిపోయావు. బుద్ధి ఉందా అసలు నీకు? అది కాదు బుజ్జి. నర్మై మాట్లాడేవనుకో కొట్టేస్తాను. నా కొడుకు మీద చెయ్యేస్తే అయితే వెళ్ళి వాళ్ళని చంపేస్తావా? తర్వాత నీ రక్తం చూసి తట్టుకోలేకపోయాను రా. నీకేమన్నా అయింటే మా అందరి పరిస్థితి ఏంటి? నా పెళ్లి వల్ల మనందరం హ్యాపీగా ఉంటాం అనుకున్నాం, కానీ ఇలా ఈ డ్రామాలు చూస్తుంటే చిరాకేస్తుంది. నాకు ఇక్కడ ఉండాలనిపించడం. నేను ఎటైనా 10 రోజులు వెళ్ళి వస్తాను. నేను కూడా వస్తాను బుజ్జి. ఎక్కడికి? అలా బొమ్మల నుంచి చూడటం కాదు. నేను వచ్చే వరకు ఈ పల్లెటూరుని ఎక్కడికైనా బయటికి వదిలేరో ఇదిగో ఇవి ఉన్న డాన్స్ లేసావనుకో